ఒకవేళ ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే, అంటే మీ సీట్ని మళ్ళీ మీరు బదిలీపరుచుకుని మళ్ళీ మీరు గెలిస్తే ఏం జరిగిద్ది, ఏం ఉపయోగం కలిగిద్ది రాష్ట్రానికి? ఆ విషయము నన్ను కాదు, కాదు మా సీట్ అది. మీరు టైం ఉంటే కాంగ్రెస్ అడగాలి ఆ విషయం. అదేముంటుందంటే ఇది ఉప ఎన్నిక, మా శాసనసభ్యుడు చనిపోయింది, మేము కొట్లాడుతున్న ఎన్నిక. అదే విషయాన్ని మరి ఇది రెఫరెండంగా తీసుకుంటారని మొన్న ఒక జర్నలిస్ట్ అడిగిండు. జర్నల్ ఇది మాకు రెఫరెండం కాదు, ఒక ఉప ఎన్నిక రెఫరెండం కాదు, ముఖ్యమంత్రి గారే సెలవిచ్చిండు. కానీ ఒకవేళ గెలిస్తే కాదు, భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ గెలవబోతా ఉంది, భారీ మేరతో గెలవబోతా ఉంది. ప్రజలను భయాంభ్రాంతుకు గురి చేస్తా ఉన్నారు. ప్రజలను మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీని మరి ఎప్పుడో ఉన్నటువంటి వాళ్ళ భార్యను తీసుకొచ్చి, వాళ్ళ అమ్మని తీసుకొచ్చి, వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి నానా ఇబ్బంది పెట్టే పరిస్థితి సున్నితమని చేస్తారు. ఎందుకు చేస్తారు ఇదంతా? వాళ్ళు ఓటమి భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని తగ్గించుకొని ఫ్రస్ట్రేషన్కు లోనయ్యి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, చిల్లర మాట మాట్లాడుతున్నాడు, చిల్లర భాష ప్రయోగిస్తూ ఉన్నారు. మనం చూసినాం, నేను 40-30 రాజకీయాలు ఉన్నా ఇంత చీఫ్గా మాట్లాడే ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు. మంత్రులు కూడా ఇంత తక్కువకు దిగచారు, అంత దిగచార మాట్లాడి ఆయన మాటలను ప్రజలు కూడా, ఆయన ఒక్క మీటింగ్ పెడితే ప్రజలు అసలు ఆయన 10 నిమిషాలు లేటు సరే మీటింగ్ ఆగాలి జనం. నిన్న వెంగళూరు నగర్లో మా కేటీఆర్ గారు రోడ్ షో అయితే సుమారు మేము 5-6 వేల 7-8 మంది ఎక్స్పెక్ట్ చేసుకున్నాం వస్తుందేమో అని. 20-25 వేలతోటి 2 కిలోమీటర్ల భారీ ర్యాలీతోటి సక్సెస్ అయిన సభ. స్వచ్ఛందంగా వస్తున్నారు కేటీఆర్ గారి కోసం, స్వచ్ఛందంగా వస్తాం జనాలు.